జీవవాక్యము 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 అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన అనుదిన జీవవాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. జనవరి 5వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 26 వచనాల నుండి. దేవుని యొక్క వాగ్దానము 2వ వచనం, ఆయన నోరు తెరిచి వారందరికీ బోధింపసాగెను. అవునండి, దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన వాక్యము ద్వారా బోధిస్తాడు. ఆ వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు మనకి దైవికమైన స్వస్థతనిస్తాడు. వినుట వల్ల విశ్వాసం కలుగును. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం ప్రకారము అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు లుస్త్రాలో అనేక మంది వాక్యం విన్నారు, కానీ బలహీనమైన పాదాలు కలిగిన ఒక వ్యక్తి వినటం మాత్రమే కాదు విశ్వాసం ఉంచాడు. అతనిని చూచి అపోస్తలుడైన పౌలు గారు స్వస్థత పొందుటకు నీకు విశ్వాసం ఉన్నది అని చెప్పి నువ్వు లేచి నడవమని చెప్పగా అతడు గంతులు వేసుకుంటూ మరి దేవుని స్తుతించాడు. అవునండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఆయా బోధలో ఉన్నప్పుడు దేవుడు మనకు అద్భుతంగా సహాయము చేస్తాడు. అలాగనే ఈ దినము దేవుని సన్నిధిలో అంటే మనము ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 11వ వచనము, చెడ్డ మాటలు అబద్ధములు ఆడకూడదు. అంటే దేవుని నమ్ముకొని మనము ప్రభువులో ఎదుగుతున్న మనము చెడ్డ మాటలు మనము ఇతరులతో మాట్లాడితే అది దేవుని దృష్టిలో అబద్ధంగా ఉంటుంది. గెహాజీ ఎలీషా గారితో అబద్ధమాడాడు. ఏమని అబద్ధమాడాడు అంటే, నయమాను దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటా రథము దగ్గరికి వెళ్ళి లేని అబద్ధం అనగా శిష్యులు వచ్చారు కాబట్టి మీరు కొంత బంగారం ఇవ్వమని అడిగినప్పుడు ఆ బంగారం తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు. ఎలీషా గారు అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అబద్ధం ఆడాడు. నయమానుకు కలిగిన కుష్టు నీకు కలుగును. ఆ మాట చెప్పిన వెంటనే అతడికి తెల్లని కుష్టు రోగం కలిగిన వాడై బయటికి వెళ్ళిపోయాడు. దైవజనుడితో అబద్ధం ఆడాడు, అది దేవుడి దృష్టిలో పాపం. అననీయ సప్పీరాలు కూడా మరి దేవుని దృష్టిలో అబద్ధం ఆడారు, అందువల్లే వారు మరణించారు. అబద్ధం వల్లనే మరి ఆదాము అవ్వలు కూడా మరి మీరు ఎందుకు తిన్నారు అంటే ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకున్నారు. అలా కాకుండా మనం జాగ్రత్తగా ఉందాం. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ 23వ వచనం, సహోదరునితో సమాధానపడాలి. ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరితైనా మనము మరి ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము సమాధాన పడాలి. తప్పైన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నప్పుడు తన తండ్రి దగ్గరకు వచ్చి సమాధాన పడ్డాడు. ఏ విధంగా అంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను మరి నీ కుమారుడు అనిపించుకోవటానికి కూడా యోగ్యుని కాదు అన్నప్పుడు మరి వెంటనే తండ్రి సంతోషపడి మరి అతన్ని ఏం చేశాడు అంటే మరి విందు ఏర్పాటు చేసి ప్రశస్తమైన వస్త్రమును ఇచ్చి కాలుకు చెప్పులు ఇచ్చి ఉంగరము ధరింపచేశాడు. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనములో పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదముల మీద
కన్నీళ్ళు విడిచి పాపాలు ఒప్పుకుంది. ఆ సమయంలో ప్రభు అన్నాడు, అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళుము. అవును, దేవుడి సన్నిధిలో మనం సమాధాన పడదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ దినము నాయనా మీరు ఇచ్చిన గొప్ప వాక్యము, మరి ఈ దినము తండ్రి మీరు బోధిస్తారు నాయనా. మేము విన్నప్పుడు ఆ వాక్య ప్రకారం విని విశ్వాసం వచ్చినప్పుడు మాకు స్వస్థత వస్తుంది. అలాగనే అబద్ధం ఆడకూడదని తెలియజేశావు. అలాగనే నాయనా నీ సన్నిధిలో మేము తండ్రి నీ ఆజ్ఞ ప్రకారము మేము ఇతరులతో నాయనా బలిపీఠం మీద అర్పణ చేసేటప్పుడు సమాధాన పడాలి. సమాధాన పడినప్పుడు మాకు సంతోషం, సమాధానము. మరి పాపాత్మరాలేని స్త్రీ నీ సన్నిధిలో మరి నీ పాదముల దగ్గర పశ్చాత్తాపడింది. అలాగా మేము కూడా నీతో సమాధాన పడినట్లుగా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. నా తోడు నీవుంటే అంతే చాలు.